అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. గత కొన్ని రోజులుగా వీడియోస్ పెట్టట్లేదు. మీ అందరూ కొంతమంది అడుగుతున్నారు, అక్క వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పని. కొంతమంది అయితే శుక్రవారం వీడియో మిస్ అవుతాం శిరీష గారు పెట్టండి అని చెప్పని ఇన్స్టాగ్రామ్లోను మామూలుగా నాకు యూట్యూబ్లోను కామెంట్స్ పెడుతున్నారు అందరూను. తెలిసిన వాళ్ళైతే త్రూ వాట్సాప్ కూడా ఇంకా పెట్టట్లేదు ఏంటి అని మా సంగీతం ఫ్రెండ్స్ మేడమ్స్ వాళ్ళు లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. యాక్చువల్గా నిజంగా ఏమో నాకు బ్రేక్ తీసుకోవాలి, నేను చేయలేనేమో అని అనిపించినట్టుగా అనిపించింది లాస్ట్ అంతాను. ఒక 10-15 డేస్ నుంచి ఇంకా యూట్యూబ్కి నేను బాయ్ చెప్పేద్దాము, నా వల్ల కావట్లేదేమోలే నేను ఇంకా, ఎందుకంటే ఇవే వీడియోలు పెట్టి బోర్గా అనిపించి అలాగే సస్టైన్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను పెట్టే వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అవ్వాలి. ఒక ముగ్గు చూసైనా పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా పూజ చేసుకుంటే చూసి మేము చేసుకోవాలి, ఇలా అలంకరణ చేసుకోవాలి, ఏదైనా ఒక పాట పాడితే మేము కూడా నేర్చుకున్నాం శిరీష్ గారు, ఏదో సంథింగ్ ఉండాలి. లేకపోతే నేను ఏదైనా కొనుక్కున్న ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతున్నాను, ఏదో ఒకటి మీకైతే విషయం చెప్పాలి. ఒక మొత్తం 100% వీడియోలో 80% ఉపయోగపడకపోయినా 20% అయినా మీకు యూజ్ అవ్వాలి అని ఒక ఉద్దేశంతోనే షేర్ చేస్తూ వచ్చాను. బట్ ఒక ఉగాది తర్వాత నుంచి ఇంచుమించుగా నాకు అసలు ఒంట్లో బాగోలేదు, ఎందుకునో చాలా నీరసం పడిపోయాను. అలాంటప్పుడు ఆరోగ్యంగా మనకి ఏది ఎక్కువ కాదు అనిపిస్తుంది కదా. ఒక 5 ఇయర్స్ నుంచి ఇంచుమించుగా వీడియోస్ పెడుతూనే ఉన్నాను, డే బై డే అని చెప్పని, లేకపోతే వీక్లీ 2 or 3 మ్యాక్సిమం అలా పెడుతున్నాను. నాకు వచ్చినవి ఏవో, నాకు చేతనైనవి ఏవో మీకు షేర్ చేస్తూ వచ్చాను. ఎన్నో పూజలు మీరు చూసి చేసుకున్నారు, ఎన్నో ముగ్గులు మీరు నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు. ఏవో నేను నాకు తెలిసిన ఫ్యాషన్ టిప్సో లేకపోతే ఇంటీరియర్ టిప్సో సంథింగ్, ఏదైనా పెయింటింగ్ వేసినో, కుట్లు అల్లికలో, డ్రెస్ కుట్టుకున్నదో, లేకపోతే ఇన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, పూజ గదిని ఎలా అలంకరణ చేసుకోవాలి, మొక్కల గురించి అని ఏదో నాకు తెలిసినదంతా నా స్టఫ్ అంతా మీకు షేర్ చేశాను. అది ఎంతమందికి యూజ్ అయిందో ఏమో నాకు తెలియదు కానీ బట్ షేర్ చేస్తూ వచ్చాను. యాక్చువల్గా ఇంకా చాలు, నేను ఇంకా చేయలేను అని అనిపించేసింది. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనకి ఒక్కటే చేస్తూ ఉంటే బ్రేక్ కావాలి అని అనిపిస్తుంది కదా. నాకు అలాగే అనిపించింది, ఇంకా నేను చేయలేనేమోలే, యూట్యూబ్ వీడియోస్కి బాయ్ చెప్పేద్దాం అందరికీ ఒకసారి చెప్పాను అనిపించింది. బట్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. సో ఒక్కసారిగా అలా అనిపించేది కాదు నిజంగా నేను. ఎందుకంటే మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటే అలా ఓపిక తెచ్చుకుని ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం వీడియోస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మంచిగా కంటెంట్ ఇవ్వాలి, ఒక పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ ఏం చెప్పకూడదు, మన కష్టాలు వాళ్ళకి దాకా వెళ్ళకూడదు, ఓన్లీ పాజిటివ్ చెప్పాలి. మా వారు కూడా ఎక్కువ అంటూ ఉంటారు కాబట్టి మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటి వీడియోస్ పెడుతూ వచ్చాను, అంత బాగానే ఉంది. మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దో బర్డన్స్ బాధ్యతలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల మేనేజ్ చేయడం కష్టం అనిపిస్తుంది. అలానే స్ట్రెస్ ఏం కాదు. ఇది లక్కీగా ఏంటంటే మనం పెట్టుకుంటే ఓకే, పెట్టుకోకపోయినా మన ఛానల్ ఏమీ అవ్వదు, మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎవరి కింద మనం లేదు, మనకి నచ్చినప్పుడు పెట్టుకోవచ్చు, మనకు ఓపిక లేకపోతే మానేయచ్చు, అది మన చేతుల్లో ఉంది. కాబట్టి సరే కొన్నాళ్ళు పెట్టలేకపోతే ఓకే, మళ్ళీ మనకు ఓపిక ఉన్నప్పుడు పెట్టుకుందాం, ఛానల్ అయితే ఎక్కడికి పోదు కదా అని ఒక ఆలోచన అయితే ఉంది. సో అప్పుడు అనిపించింది రెగ్యులర్గా అయితే పెట్టలేను కానీ అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే శుక్రవారం వీడియో మిస్ అవుతామని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. అందరూ మీకు ఏం అందదు, బట్ ఏదో పెట్టిన ముగ్గు, పూజ నేను చేసే అలంకరణ, ఒక పాట వింటారు కదా అని చెప్పని షేర్ చేస్తాను. మొన్న కూడా అడిగారు శిరీష్ గారు, మళ్ళీ మీరు శుక్రవారం పూజతోటి రండి, వీడియోస్ పెట్టండి అని చెప్పని చెప్తున్నారు. ఇదివరకుట్లా పెడతాను అని చెప్పలేను కానీ బట్ ఐ విల్ ట్రై. అంటే అప్పుడప్పుడు ఏదో నా ఛానల్ మీ అందరికీ యూజ్ అవుతుంది కాదు, ఇంకా చాలామంది మంచిగా పెడతారు, మీకు అందరూ మంచిగా కంటెంట్ ఉంటుంది, మీకు నచ్చిన కంటెంట్ మీరు చూస్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే మంచి కంటెంట్ ఎప్పుడు ఆదరిస్తారు. సో అందుకని తప్పకుండా వీలుంటే మాత్రం మీకు మంచి కంటెంట్ నేను షేర్ చేస్తాను. మన ఛానల్ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి రెగ్యులర్గా ఇదివరకుట్లా పెట్టలేను కానీ బట్ నేను అప్పుడప్పుడు మాత్రం మీకు టచ్లో ఉంటూ ఉంటాను. ఏదైనా మీకు షేర్ చేయాలనిపించినా, మీకు చెప్పాలనుకున్నా ఏదైనా మాత్రం వీక్లీ ఒకటైనా లేకపోతే 2 అయినా కూడా చూస్తాను. పెట్టలేదు అంటే లేదని, ఓపిక లేదని, వేరే బాధ్యతలు వేరే అన్నీ చూసుకుంటూ ఉండాలి కదా. ఈ మధ్య మ్యూజిక్ క్లాసెస్ కొంచెం వాటి మీద జాగ్రత్తగా, ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ మంది, అవి కొంచెం జాగ్రత్తగా చెప్పాలని ప్రిపరేషన్ అవుతూ సో అలా నడుస్తుంది. అందుకనే వీడియోస్ పెట్టట్లేదు. ఈరోజు శుక్రవారం కదా, మళ్ళీ కాస్త ఓపిక వచ్చినప్పుడు బయట ఎండలు చూస్తే మళ్ళీ నీరసంగా అనిపిస్తుంది, బాబోయ్ అని లేదు, ఇలాగే ఉంటే డల్ అయిపోతాను అని చెప్పని మళ్ళీ లేదు, కొంచెం ట్రై చేద్దాం, ఏదో కుదిరితే పెడదాము అన్నట్టుగా ఇవాళ శుక్రవారం అయితే ఒక మంచి ముగ్గు, ఒక మంచి అలంకరణతో వచ్చాను ఈరోజు. ఏమీ లేదు, జస్ట్ అలంకరణ, పూజా అలంకరణ అంతేను.
ఏదో పూల సింహాసనం మీద స్వామి వాళ్ళందరూ కూర్చున్నారా అన్నట్టుగా అనిపించింది నాకే ఈరోజు. అందునే మీకు షేర్ చేయాలి అనిపించింది. ఎందుకంటే శుక్రవారం పూజ నాకు ఎనర్జీ వస్తుంది, మీకు బూస్టప్ అదే. చూసినప్పుడు మనకి ఏదో ఒక పాజిటివ్గా అనిపిస్తుంది కదా. అక్కడే అందరం కనెక్ట్ అయిందే నా ఫ్రైడే వ్లాగ్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. సో దాన్ని మిస్ చేయడం మాత్రం ఓపికను లేకపోయినా ఫ్రైడే మాత్రం వీడియో పెట్టినా పెట్టకపోయినా కూడా నేను ఫ్రైడే మాత్రం ఎప్పుడూ అలంకరణ అలాగే చేసుకుంటాను. నాకు అది అలవాటు అయిపోయింది అంతే. వీడియో పెడితేనే చెయ్యాలి, పెట్టకపోతే అసలు అలా ఉండదు. పూజ మాత్రం మంచిగా చెయ్యాలి ఫ్రైడే. ఎందుకంటే మా ఇంటికి అమ్మవారు రావాలని నేను కోరుకుంటాను, కానీ వీడియో కోసం అయితే ఖచ్చితంగా అలా కాదు కదా. అందుకని మంచిగా అలంకరణ అది చేసుకున్నాను. మీరు చక్కగా చూడొచ్చు. ఖచ్చితంగా ముందు ఏదైనా మంచి వీడియో ఉంటే మాత్రం గ్యాప్ ఇచ్చినా పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత 2 లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత వదిలేయడం అంతా నాకు మనస్కరించట్లేదు. మన చేతిలో ఉన్నదే కాబట్టి ఒక 4 రోజులు బ్రేక్ తీసుకున్నా, 10 రోజులు పెట్టకపోయినా మనకి అందరికీ ఇంట్లో ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఒక్కొక్కసారి హెల్త్ సహకరించదు, ఒక్కొక్కసారి ఏదో బాధ్యతలు అవి ఇవి ఉంటాయి, పిల్లలు టెన్షన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి అవ్వదు. మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మంచిగా గుమ్మ ముందు ముగ్గు అవన్నీ పెట్టుకునేసరికి ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతేను. అన్నిటికీ అంటే మనం నమ్ముకుంటాం కదా ఎక్కువగా భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూస్తాడు, ఎప్పుడును మనకి ఏం చెయ్యాలో మంచిది అప్పుడే ఆయనే చేస్తాడు అని అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు అంటే వెంకటేశ్వర స్వామి 7 వారాలు కూడా పూజ చేస్తానని చెప్పాను కదా. శుక్రవారం పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే శుక్రవారం పూజ వీడియో తీసి మళ్ళీ శనివారం వీడియో తీసి అవ్వట్లేదు. ఎలాగో ఫస్ట్ 2 వీక్స్ నేను పూజ ఎలా చేసుకుంటాను, శనివారం మొదలు పెట్టాను అని చెప్పాను కదా మీకు, అప్పుడు షేర్ చేశాను. ప్రతి వారం అంతే కదా, 3rd వీక్ అయినా అంతే, 4th వీక్ అయినా అంతే, అదే ఇంకా. అందుకని ప్రత్యేకించి పూజ వీడియో అంటూ పోస్ట్ చేయట్లేదు. బట్ లాస్ట్ వారం వెంకటేశ్వర స్వామి 6వ వారం 7వ వారం చేసుకున్నప్పుడు మాత్రం మీకు తప్పకుండా షేర్ చేస్తాను. 7 లేకపోతే 8 అయినా అనుకుంటున్నాను, వడ్డీ వారం అని చెప్పని. అప్పుడు చేసుకుంటున్నప్పుడైనా మళ్ళీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను. పూజ ఎదుగో చూసారుగా, కళ్ళ ఆడుతున్నట్టుగా ఉంది. వాళ్ళైతే అసలు ఎంత కళగా ఉందో అంత కళగా ఉంది. ఎప్పుడు పడేదైనా చిన్న పాట. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి. కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోనూ గోరోజనము, జాజి పువ్వు జలజాలోచని ముదముతోన అర్చింతుము. చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము, మాతా నీకు ముదముతో మేము చేతునమ్మ చక్కని పూజా లక్ష్మీ రావే మా ఇంటికి. క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, రావే మా ఇంటికి. సో పాట కూడా మధ్యలో మర్చిపోయాను, అందులో బ్రేక్ తీసుకొని మళ్ళీ పాడాను అనమాట. చెప్పానుగా కొంచెం ఫ్లో తగ్గిందనమాట. ఖచ్చితంగా మళ్ళీ మంచిగా షేర్ చేస్తాను. ఇది చక్కగా పువ్వులతోటి ఇవాళ మా పూజ గది అయితే సువాసన భరితంగా ఎంత కళకళలాడుతుందంటే అంత బాగా అనిపించింది. యాక్చువల్గా నేను పూలు చింపి వేయలేదు, కొన్న పూలు ఎప్పుడవో ఉండిపోతే రేకలను రాలిపోతే సరే ఈ రకంగా అలంకరణ చేశానంతే, తప్ప పువ్వులు చింపి పెట్టినది కాదు. మంచిగా పూజ ఇది బాగా జరిగింది చక్కగాను. మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. ఎప్పుడైనా కుదిరితే మాత్రం తప్పకుండా మంచి వీడియో మీ అందరికీ షేర్ చేస్తాను. ఎందుకంటే మానలేను కాబట్టి నాకు ఓపిక ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మనందరం ఎప్పుడు టచ్లో ఉంటూ ఉందాము. ఒక చిన్న ప్రయాణం ఒకటి ఉందన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటది మళ్ళీ ఎప్పుడైనా వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా సంవత్సరాల తర్వాత ఒక చిన్న ప్రయాణం వచ్చిందనమాట. ఎవరితో వెళ్తాను ఏంటది మళ్ళీ మీ అందరికీ తప్పకుండా నెక్స్ట్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ శుక్రవారం మీకు వీడియో ముగ్గు పాట అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్తగా అంటే నెక్స్ట్ మండే నుంచి ఒక మంచి వీడియో మీకు ఎప్పుడైనా కుదిరితే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. అంతవరకు కొంచెం మంచిగా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎండలు గట్టిగా ఉన్నాయి కాబట్టి బయట ఎక్కువ తిరగద్దు, మంచిగా డీహైడ్రేట్ అవ్వకండి, మంచిగా ఏదైనా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి. మళ్ళీ మీ అందరినీ ఒక మంచి వీడియోతోటి ముందుకు వచ్చి మీ అందరికీ విషయాలని చెప్తాను.
ఏం కొనుక్కున్నా, ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినాను మీకు నచ్చుతుందని చెప్పని. సో అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్. విల్ సీ యూ నెక్స్ట్ వీక్.